జనం ప్రాణాలు పోతే పరిహారం ప్రకటిస్తారు, లేదా ఎవరైతే ఆ చావులకు కారణమైన వాళ్ళ చేతను అనిపిస్తారు. అదంతా పోయి చచ్చిపోయినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా చంపినటువంటి వాళ్ళని అనుకూలంగా కేసు మారిస్తే ఎట్లుంటుంది? లేదా ఎఫ్ఐఆర్లో తప్పులు తడకలు చేస్తే కేసు కొట్టేస్తారు తర్వాత. అంటే హత్య ఓ రకంగా యాక్సిడెంట్ అనేది తెలియక జరిగితే యాక్సిడెంట్, మందు కొట్టి చేస్తే నిర్లక్ష్యం, అట్లాంటి దాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఉందా? సాక్షి రాసుకొచ్చిందైతే కారు నెంబర్తో టిప్పర్కు టింకరింగ్ చేశారు, ఇది పోలీసుల మార్క్ కవరింగ్ అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై టీడీపీ నేతకు చెందిన ఇసుక టిప్పర్ బుధవారం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారు ఢీకొట్టి 7గురిని బలికొన్న ఘటనలో పోలీసులు తీరు విస్తుగొలుపుతోంది. ఈ కేసును తారుమారు చేసేందుకు యత్నిస్తున్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. టిప్పర్ డ్రైవర్ సంగం పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి లొంగిపోయాడని జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ప్రకటించారు. అయితే తెల్లారేసరికి అదే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు సంఘం పోలీసులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తుంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ నిబంధనల ప్రకారం తక్షణమే వైద్య పరీక్షలకు పంపించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు పంపితే టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే విషయం బయటపడుతుందనే భయంతో పోలీసుల మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుచరులు ఒత్తిడి తెచ్చి డ్రైవర్ అరెస్ట్ కాలేదని నాటకాలు ఆడిస్తున్నారని స్థానికులే చెప్పుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను సైతం పోలీసులు సక్రమంగా రాయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎఫ్ఐఆర్లో A1గా ఉన్న టిప్పర్ డ్రైవర్ని చూపించారు. ఇసుక టిప్పర్ నెంబర్ను AP40HG0758గా నమోదు చేశారు. నిజానికి ఈ నెంబర్ టిప్పర్ది కాదు, ప్రమాదానికి గురైన కారుది. అంటే కారు నెంబర్ని టిప్పర్ నెంబర్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. A2గా టిప్పర్ యజమాని అని రాసి అక్కడ టిప్పర్ నెంబర్కి బదులుగా కారు నెంబర్ని రాశారు. టిప్పర్ నెంబర్ AP39WH1695 కాగా ఈ నెంబర్ని ఎఫ్ఐఆర్లో ఎక్కడా చూపకపోవడం గమనార్హం. కాగా మృతుల్లో ఒకరైన తాళ్ళూరు శ్రీనివాసులు సోదరుడు సాయి చైతన్య ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ యజమాని ఇసుక అక్రమ రవాణాదారు బుజ్జయ్య నాయుడు మీద పోలీసులు కేసు నమోదు చేశారు.